ఇది ఎన్నికల కోసమే చెప్పినటువంటిది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో బాగుండాలి అని అన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కారిడార్ ఏర్పడి మంచి రాజధాని అతి తక్కువ డబ్బులతో నిర్మాణం అవ్వాలన్నా, రెడీమేడ్గా మనం అక్కడ వెళ్ళటానికి అవకాశం ఉండాలి అన్న మావిగన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని మొన్న 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈరోజు కూడా అదే స్టాండ్తో రేపు ఎలక్షన్లో కూడా మాది అదే క్లియర్ కట్ స్టాండ్ అని చెప్పి నిజాయితీగా నిక్కచ్చిగా ధైర్యంగా కరాఖండిగా డొంక తిరుగుడు లేకుండా ఓపెన్గానే చెప్పేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా పూటకో మాట ఇది ఈరోజు మున్సిపాలిటీ అయ్యిద్ది, లేదు ఇంత భూమి తీసుకుంటే తప్ప ఇది రాజధాని కాదు, ఇది మహానగరం అయిద్దని ఒకసేపు, కొద్దిసేపు ఇది సంపద సృష్టించింది తప్ప అప్పులు ₹1 కూడా అప్పులు లేకుండా కట్టేస్తామని చెప్పి ఒకరోజు. సో ఇలా అమరావతి మీద 100 స్టాండ్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మార్చలా. ఇప్పుడు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు కావచ్చు, లేదంటే రామనాథ్ అన్న కావచ్చు, నాకంటే చాలా సీనియర్లు జర్నలిజంలో కావచ్చు అండ్ ప్రొఫెసర్గా కావచ్చు, ఒక్కసారి మనం 2014కి వెళ్దాం, మళ్ళీ ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2014 సెప్టెంబర్ 4న హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికి మనం కరకట్టకు పోలా ఇంకా. సో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక ప్రకటన చేశారు. ఇది విజయవాడ కేంద్రంగా రాజధాని నిర్మాణం అవుతుంది, విజయవాడ చుట్టుపక్కల బిల్డింగ్లు కడతామని. దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అయ్యా మీరు డైరెక్ట్గా ప్రకటన చేశారేంటి, చర్చ కదా జరగాల్సింది ముందు, చర్చ జరగకుండా శివరామకృష్ణ అనే ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ మీద చర్చ జరిగి కదా మనం దాని మీద పెట్టాలి అని అంటే డైరెక్ట్గా ప్రకటన చేసేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎక్కడైనా 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దగ్గర, అంటే అన్ని ఒకేసారి ఉండదు 30,000 ఎకరాలు, అవతల నూజివీడి దగ్గర ఒక 5-6 వేల ఎకరాలు ఉండొచ్చు, ఇటు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉండొచ్చు, ఒక చోట అసెంబ్లీ కట్టుకోవచ్చు, సచివాలయం కట్టలేదు అంటే ఇంకో చోట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా వేరే క్వార్టర్స్ కట్టచ్చు. ఈ విధంగా జగన్ గారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమన్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న రాజధాని ఏంటి, విజయవాడ. కానీ డిసెంబర్ వచ్చేటప్పటికి, డిసెంబర్ 30-31 డేటు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత అక్కడ శంకుస్థాపన అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక లేఖ రాశారు, నేను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం లేదు, ఎందుకు రావట్లేదంటే ఇది పేదలకు సంబంధించినటువంటి రాజధాని కాదు, ఇది పేదలని అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి రాజధానిగా మీరు చేయబోతా ఉన్నారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అదే, ఎప్పుడు 2015వ సంవత్సరంలో ఇది. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ పాజిబిలిటీస్ లక్షల కోట్ల అప్పులు తెచ్చి పెట్టాలి, ఇది రాష్ట్రానికి ఎప్పటికైనా గుదిబండే, ఆ అప్పులకు అసలు వడ్డీ కట్టడానికి ఏదైతే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిని 3 రాజధానులుగా ప్రపోజల్ పెట్టాం. అది అయిపోయింది, ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చున్నారు, వాళ్ళకి అవకాశం ఉంది. అందుకని వాళ్ళు కూడా ఏమన్నా మారి సరే ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్సు, మీరు అన్నట్టుగా జడ్జిల క్వార్టర్సు, మీరు అన్నట్టుగా ఏదైతే IAS IPS క్వార్టర్ అంతవరకు నిర్మాణం చేసేసి ఆల్రెడీ అసెంబ్లీ సచివాలయం హైకోర్టు ఉన్నాయి కాబట్టి అంతవరకు ఉండి ఇంకా మిగిలిన భూములను ఎవరన్నా సంస్థలకు ఇస్తారంటే ఎవడు కూడా దాన్ని కాదనే పరిస్థితి లేదు. కానీ మనమేమంటున్నాం, ఇప్పుడున్న 29 గ్రామాలు సరిపోదు, ఇప్పుడు తెచ్చిన 50,000 కోట్ల అప్పు సరిపోదు, ఇంకొక 43 గ్రామాల్లో భూములు సేకరిస్తాం, మొత్తంగా 2,25,000 ఎకరాలు ఈ రాజధానికి సంబంధించి ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే పార్ట్ 1 ల్యాండ్ పూలింగ్ 1, ల్యాండ్ పూలింగ్ 2, ల్యాండ్ పూలింగ్ 3, రేపొద్దున ల్యాండ్ పూలింగ్ 4, రేపొద్దున తడదాకి వెళ్ళిద్దో కూడా తెలియదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి అంటే అప్పుడు ఇప్పుడు మనకే దిక్కు లేదు శాలరీలు ఇవ్వడానికి. ఏమంటున్నాం మనం, 1వ తారీఖు వస్తే జీతాలు లేవు, నెలకు 1,500 ఆడబెట్టడానికి డబ్బులు లేవు, నెలకు 3,000 ఇవ్వడానికి నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు, కానీ మనకు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి 3,000 కోట్లు డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్ అంటే డబ్బులు లేవు, లక్షల కోట్లు తెచ్చి ఒక నగరాన్ని కడతానంటే నిజంగా లక్షల కోట్లు తెచ్చి ఆ నగరాన్ని కడితే లక్షల కోట్లు ఏమైనా ఆదాయం వచ్చిందా అంటే నో ఆన్సర్. అది సంపద సృష్టిస్తుందని అంటున్నారు. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తుంది? ఈ అప్పులకు సంబంధించినటువంటి అసలుకం వడ్డీ కడితే ఎన్ని ఎకరాలు ఎన్ని కోట్లు పెట్టి అమ్మితే అసలుకం వడ్డీ తీరిద్ది? ఏ విధంగా వచ్చింది? సచివాలయం 10,000 కోట్లు పెట్టి కడితే ఆ సచివాలయం నుంచి ఆదాయం వచ్చిందా? ఆల్రెడీ సచివాలయం ఉందిగా. అసెంబ్లీ 2,000 కోట్లు పెట్టి కడితే అసెంబ్లీ నుంచి ఆదాయం వచ్చిందా? హైకోర్టు 2,000 కోట్లు పెట్టి కడితే దాని నుంచి ఆదాయం వచ్చిందా? కనీసం కొద్దిగా దిమాకుండా ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం అంటే ఏం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజల్గా మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన పెట్టారు. ఏంటి మావిగన్ అని అంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి 110 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఏదైతే మహానగరాలు, 3 మహానగరాలు, ఇవి రాజధానిగా దీన్ని మనం ప్రపోజల్ పెట్టుకుంటే దీంట్లో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమేమి ఉన్నాయని చెప్పి
ఆల్రెడీ అంతకుముందు జగన్ గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుంటే రాజధాని అంటే ఏంటి? ముందు మనుషులు ఉండాలి. నేను ఆ మాట ఎందుకు అంటున్నాను? మనుషులు లేరు అమరావతిలో. 29 గ్రామాలలో పక్కన గుంటూరు, విజయవాడ, నవలూరుకు సంబంధించి మంగళగిరి ఈ ప్రాంతం వాళ్ళకి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే సెంటు స్థలం కూడా ఇక్కడ పక్కనాడికి ఇవ్వనంటే ఎలా అది రాజధాని ప్రాంతంగా ఎలా మనం గుర్తించాలి? రెండోది రాజధాని అంటే ఏంటి? రోడ్లు అంటే రోడ్డు మార్గం, రైలు మార్గం, ఏదైతే వాయు మార్గం, కొన్ని చోట్ల జల మార్గం. అవును. ఇప్పుడు చెన్నై కానీ లేదంటే మనం అన్నట్టు ముంబై కానీ కోల్కతా కానీ సముద్రం ఉండటం వల్ల వేగంగా అభివృద్ధి చెందిన ఆ నగరాలు అనేది వాస్తవం. అవును. సో ఇప్పుడు హైదరాబాద్కి లేని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అడ్వాంటేజ్ ఆ గుజరాత్ తర్వాత హైయెస్ట్ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం 1000 కిలోమీటర్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్. దాంట్లో మనం సముద్రం ఉన్నటువంటి దాన్ని అక్కడ పోర్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నటువంటి పోర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని కనెక్టివిటీ మనం పెట్టుకుంటే రెడీమేడ్ రాజధాని అయిపోయిందని జగన్ గారు చెప్పింది. ఒక 10 పాయింట్లు చెప్తాను. మావిగన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అమరావతికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి. పాయింట్ నెంబర్ 1, ఇప్పటికే మావిగన్ అనేది సంపద సృష్టిస్తున్నటువంటి నగరాలు. రెడీమేడ్గా ఆల్రెడీ సంపద ఇప్పుడు సృష్టించేస్తున్నాయి. కొత్తగా మనం ఎప్పుడేమి తీసుకొచ్చి పెట్టే పని లేదు అక్కడ. 2, అమరావతి ఎప్పటికీ సంపద సృష్టించలేదు. ఉన్న భూములు మీకు అమ్మినా ఏదైతే అప్పులు అసలు వడ్డీ తీర్చడానికి కూడా రాదు. 2, 60 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం మావిగన్. ఇక్కడ ఇది కేవలం ఏదైతే ఇక్కడ 29 గ్రామాల పరిమితి మాత్రమే ఉంది. మళ్ళీ తర్వాత తీసుకుంటే ఇంకో 30-40 గ్రామాలు. అంటే ఇక్కడ ఒక్క మున్సిపాలిటీ లేదు, ఒక్క కార్పొరేషన్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 60 లక్షల జనాభాతో ఏదైతే 4 నగర కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలు ఆల్రెడీ రెడీమేడ్గా అక్కడ ఉంది. 60 లక్షల జనాభా. ఎవరైనా ఎప్పుడైనా రామ్నాథ్ గారు అనంతపురం నుంచి అయినా, మీరు చిత్తూరు నుంచి అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా మావిగన్కి వచ్చి ఎవడు పర్మిషన్ లేకుండా ఉండొచ్చు. వీసా తీసుకొని రావాల్సిన పని లేదు. వస్తామంటే రాళ్ళు వేసేవాడు ఎవడూ లేడు. వస్తామంటే అమ్మలక్కల బూతులు తిట్టేవాడు ఎవడూ లేడు. వస్తామంటే బొంద పెడతామనేవాడు ఎవడూ లేడు. మావిగన్లో మీరైనా ఎవరైనా పక్కన హైదరాబాద్ నుంచి వచ్చైనా మావిగన్లో ఉండొచ్చు. అమరావతిలో ఉండాలి. మనం ఇక్కడ వీసా తీసుకోవాలి. మీడెవడరా ఇక్కడికి రావడానికి? వస్తే మిమ్మల్ని బొంద పెడతాం. ఇది పాయింట్ నెంబర్ 2లో. నెంబర్ 3, పేద మధ్య తరగతి అందరూ ఉండటానికి అక్కడ అవకాశం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ల్యాండ్ అలాట్ చేస్తే మంత్రి నారాయణకి అలాట్ చేస్తే నారాయణే ఉండాలి. ఎస్ఆర్ఎంఆడికి అలాట్ చేస్తే ఎస్ఆర్ఎంఆడే ఉండాలి. ఏదైతే చంద్రబాబు కొనుక్కుంటే చంద్రబాబే ఉండాలి. మీరు ఇప్పుడు కొనుక్కుంటారని మీరు ఉంటారంటే కుదరదు. నెంబర్ 4, 9,536 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మావిగన్. అమరావతి 217 చదరపు కిలోమీటర్లు. నెంబర్ 5, ఆర్థిక మూలధన రాజధాని మావిగన్. ఇది రియల్ ఎస్టేట్ వెంచర్. నెంబర్ 6, మౌలిక సదుపాయాలు అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఏదైతే 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఎయిమ్స్, ఏదైతే 3 పెద్ద బస్ స్టాండ్లు, ఒక 2 పెద్ద రైల్వే జంక్షన్లు, ఏదైతే మీరు అన్నట్టుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంటు. సో ఇవన్నీ రెడీమేడ్గా ఉన్నది మౌలిక సదుపాయాలతో. ఇది ఇక్కడ మనం రోడ్డు వేయాలి, మనం రైల్వే స్టేషన్ తీసుకురావాలి, మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి. సముద్రం అయితే ఎటు తీసుకురాలేం. బట్ సముద్రం మాత్రం ఒక టైంలో అమరావతిలో ఉంటుంది. మచిలీపట్నంలోనేమో పర్మనెంట్ గా సముద్రం ఉంటుంది, పర్మనెంట్ గా పోర్ట్ ఉంటుంది. బట్ అమరావతిలో వర్షం వచ్చినప్పుడు కొన్ని నెలలు మాత్రం సముద్రం ఉంటుంది. దాన్ని నీళ్ళు ఎత్తి తోడిపోసేదాకా ఆ సముద్రం అక్కడ కనపడింది. మళ్ళీ తర్వాత పోర్ట్ ఉంటుంది, ఇక్కడ బోట్ ఉంటుంది. ఇక్కడ బోట్లో వెళ్ళాలి, ఇక్కడ బోట్లో వెళ్ళాలి, అక్కడ మామూలుగా వెళ్ళచ్చు మావిగన్కి. నెంబర్ 7, విస్తరించాలి అని అంటే మావిగన్కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరు కావాలంటే అది కొనుక్కొని ఏ బిల్డింగ్లు కావాలంటే ఆ బిల్డింగ్లు కట్టుకోవచ్చు. బట్ ఇక్కడ 3 పంటలు పండేటటువంటి లక్షల ఎకరాలు మళ్ళీ సేకరించాలి. నెంబర్ 8, ఏదైతే అప్పుడు ఒక 5,000 కోట్లు, అప్పుడు ఒక 5,000 కోట్లు పెడితే ఒక 5 సంవత్సరాల్లో 20,000 కోట్లు మనం ఖర్చు పెట్టినా రెడీమేడ్గా ఏదైతే మిగిలిన బిల్డింగ్లు అన్ని రెడీ అయిపోతాయి మావిగన్కి సంబంధించి. ఇక్కడ 2 లక్షల కోట్లు అప్పులు తేవాలి. దానికి కేంద్ర ప్రభుత్వం మధ్యలో మీడియేటర్గా ఉండాలి. దానికి అప్పులు వడ్డీ కట్టాలంటే ఇది అయ్యే పని కాదు. నెంబర్ 9, 3 జిల్లాలు కలిసింది మావిగన్. ఇక్కడ కేవలం కొన్ని గ్రామాల సమూహమే అమరావతి. ఫైనల్ గా చెప్పాలంటే మావిగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెడీమేడ్ రాజధాని. ఏదైతే అమరావతి అనేది ఎప్పటికీ పూర్తిగా అన్నటువంటి రాజధాని. ఫైనల్ గా అమరావతి అనేది అతిపెద్ద గుదిబండ రాష్ట్రానికి, మావిగన్ అనేది రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్. ఎందుకు వీసా తీసుకోవాలని అంటున్నారు? మనం చెప్పారు రానివ్వలేదు కదా. మొన్న కాదండి, ఇప్పుడు మన అచ్చెన్నాయుడు ఏమన్నాడు?
సిగ్గు, శరం, లజ్జ ఇవన్నీ ఉంటే మీరు అమరావతికి వస్తారా అని అన్నాడు. మరి మీరు మావిగానికి వ్యతిరేకం కదా అప్పుడు. అదే సిగ్గు, అదే శరము, అదే లజ్జ, ఇంకేదన్నా 4 పదాలు యాడ్ చేసి కూడా చెబుతా. అవన్నీ ఉంటే నువ్వు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ అడుగు పెట్ట మాకు. అదెట్లా? అదెట్లా అంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం. అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. అమరావతిలో వేసేటటువంటి ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కడతానంటున్నాడో దానికి పర్మిషన్ తీసుకొని రావాలన్నారో దానికే వ్యతిరేకం. అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. ఆ రోజు అదే చెప్పాం, ఈ రోజు అదే చెప్పాం. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మావిగన్ అంటున్నాం. మరి ఈయన సిగ్గు లజ్జల గురించి మాట్లాడి ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అంటే అర్థం కాలేదంట. అవును, మావిగన్ అంటే మీకు అర్థం కాదు. వెన్నుపోట్లు కస ఎలా పొడవాలి, ఎలా తప్పుడు ప్రచారాలు చేయాలి, ఎలా మోసాలు చేయాలంటే బాగా గుర్తొస్తాయి. మావిగన్ అంటే ఎందుకు గుర్తొచ్చింది? జగన్ గారు చెప్పారు కదా మావిగన్ అంటే అని పేరు. ఒక రాత్రిపూట నిద్రలేపు మావిగన్ అనగానే బీపీ వచ్చి గుండెపోటు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని. ఇదే ఈ రోజు నుంచి పర్మనెంట్ గా ఉంటుంది అది. ఆ బీపీ ఇంకా ప్రెస్ స్టేషన్ లో రేపు ఎన్ని ఊతులు పెడతాడు. అందుకని ఇవాళ ఒక్కరోజన్న అమరావతిలో ప్రశాంతంగా నిద్రపోండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీకు ఇక్కడ 3 సంవత్సరాలు నిద్రపోతారు. ఇల్లు ఉంది కదా, కరకట్ట ఇల్లు అన్నా కొద్దిగా విజయవాడ దగ్గర ఉంది. అమరావతికి పోతే అంబులెన్స్లు రావడానికే టైం పట్టింది. సార్ ఈయన ముఖ్యమంత్రి అండి, పక్కన అంబులెన్స్ ఉంటుంది, కానీ సామాన్య ప్రజల పరిస్థితి కాదు కదా. సో నేను క్లియర్ గా అంటుంది ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిగన్ అనే దాంతోనే మేము ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం. రావాలి జగన్, కావాలి మావిగన్ అనేది మా 2029 ఎన్నికల నినాదంగా మేము ఖచ్చితంగా దాని ప్రకారం మేము వెళ్తాం. మన మచిలీపట్నం, మన విజయవాడ, మన గుంటూరు, మన రాజధాని, మన ఆంధ్రప్రదేశ్.